పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంటికెళ్తున్నా. సో, దానికోసం ఇక్కడ ప్యాకింగ్ అదంతా చేస్తున్నా. అన్నీ పెట్టా అనుకున్నా. కానీ ఎయిర్‌పోడ్స్ అండ్ చార్జర్ అయితే మర్చిపోయాను. ఇంకేం మర్చిపోయినా పర్లేదు గానీ చార్జర్ అండ్ ఎయిర్‌పోడ్స్ అయితే మ్యాండేటరీ. ఇంతకుముందు 2 కెప్టెన్ అమెరికా ఉండేది. ఇప్పుడు షిన్‌చాన్ మార్చేసా. చలో వి ఆర్ ఆల్ సెట్ కిందకైతే ఎళ్ళిపోదాం. ఒక 10 డేస్ నుంచి ఇదే లిఫ్ట్ యూజ్ చేయాల్సొస్తుంది. ఆ లిఫ్ట్ ఎందుకు పాడైపోయిందో తెలీదు. ఎందుకు బాగు చేపిచ్చట్లేదో కూడా తెలీదు. బయటకొచ్చి జస్ట్ 2 మినిట్స్ స్వెట్ స్టార్ట్ అయిపోయింది. ఇంక దబదబా ఆటో ఎక్కేసాననమాట. నాకైతే ఒక హాబిట్ ఉంది. ఇంటి నుంచి బయటకొచ్చిన సెకండ్ మినిట్ ఏదో ఒకటి తాగాలి నేను. అదేంటో తెలీదు. ఇంట్లో తాగొచ్చినా కూడా బయటకి రాగానే మళ్ళా వాటర్ అయితే నాకు. సో, ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తా. లాస్ట్ టైమ్ అయితే టైమ్ ఉంది కదా అని చెప్పి లేట్‌గా ఆటో బుక్ చేశాను. అసలు ఆ ట్రాఫిక్ అండ్ ఆల్సో ఆటోస్ ఎందుకో ఇక్కడ మాకు బుక్ అవ్వట్లేదు. సో, అలా ట్రైన్ మిస్ అయిపోయా. ఈసారి ఇదంతా కాదని చెప్పి ఒక గంట ముందే బయలుదేరా. సో, స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాను. ఇంకా ట్రైన్ రావడానికైతే 40 మినిట్స్ టైమ్ ఉంది. ఆ సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్ ఏమో గాని చర్లపల్లి అయితే సూపర్ అప్‌గ్రేడ్ చేశారు. నాకింతకుముందు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటదని గూడా తెలీదు. ఇంకా అలా ఆరాంసే ఇక్కడ సెటిల్ అయిపోయాను. పైన చెట్టుంది గాబట్టి నేను ఎలాగోలా బతికిపోతున్నాను. లేకపోతే ఆ ఎండ నా మొహానికే కొడుతుంది డైరెక్ట్ ఒచ్చి. మన ట్రైన్ రావడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి నేనింకా గోవింద కొట్టి రాసుకుందాం అని జెప్పి ఓపెన్ చేశా. ఇది చూసినప్పుడే దేవుడు ఉన్నాడనుకున్నా నేను. ఆ మూలనొచ్చి ఈ మూల వరకు పడింది రాయి. లిటరల్లీ పక్కన అంకుల్‌కి నాకు మధ్యలోంచి ఒచ్చి పడింది. అయినా వెంకీ ఈస్ ఆల్‌వేస్ విత్ వెన్నెల కదా! సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంక ఈ అంకుల్ నా పక్కన ఇందాక కూర్చున్నారు గదా! ఆయనకి పెద్దగా ఏం తెలీదంట. సో, అంకుల్‌ని ఆయన సీట్ దగ్గర కూర్చోబెట్టి ఇంక నేను నా సీట్ దగ్గరికెళ్ళిపోయాను. ఇదంతా నాకు చాలా కామన్ గైస్. సోషల్ సర్వీస్ అనేది నేనెప్పుడూ ఇట్లా రోజుకి ఇద్దరు, ముగ్గురికి చేస్తూనే ఉంటాను. అది వేరే విషయం. ఎండ లిటరల్లీ 46 ఉంది గైస్ హైదరాబాద్‌లో. ఎందుకు ముందు టికెట్స్ బుక్ చేయలేదని జెప్పి 100 తిట్లు నన్ను నేనే తిట్టుకున్నాను. అసల ఏసీ లేకుండా వామ్మో! అనిపిచ్చింది. నా కర్మ కొద్దీ ఆ ఏసీ టికెట్స్ లేవు. సచ్చాను ఆ రోజు ఆ ట్రైన్‌లో. ఇంకలా మళ్ళీ గోవింద కోటి రాసుకుంటూ ఉంటే నా పక్కన వాళ్ళు అడిగారు. "ఇది మీరెక్కడి నుంచి తిరుపతి నుంచి తీసుకొచ్చారా?" అది ఇది అని. సోషల్ సర్వీస్ గైస్ చెప్పాను గదా! వాళ్ళకి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసా. వాటర్ ఉన్నా కూడా వాటర్ బాటిల్ కొనుక్కొని మరి నెత్తికి, మూతికి, మొహానికి మొత్తానికి పెట్టుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఎండ చెప్పాను కదా! నా మొహానికేసే కొడుతుంది ఆ ఎండ. దేవుడి దయ వల్ల బ్యాగ్‌లో వెట్ వైప్స్ ఉన్నాయి. సో, వాటితో కొంచెం అడ్జస్ట్ అయ్యి నేనే అనుకుంటే నా దిక్కుమాలిన ఫోను, ఆ ఫోన్‌కి గూడా మళ్ళా వెట్ వైప్స్ పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే ఆ హీట్‌కి అసలు ఛార్జింగే ఎక్కట్లేదు నా ఫోను. ఇంక 2, 3 వెట్ వైప్స్ తీసుకొచ్చి నా ఫోన్ కేస్‌కి పెట్టి ఇట్లా ఒక చిన్న బేబీకి వ్రాప్ చేస్తారు గదా! చుట్టూ అట్లా వ్రాప్ చేశాననమాట ఫోన్‌కి. అప్పుడు ఎక్కిన ఛార్జింగ్ నాకు పూలంటే ఇష్టం. సో, ఆ పూలు తీసుకుందామంటే అవి వాడిపోయినాయి. ఆ వాడిపోయిన పూలు తీసుకొని ఇంటికెళ్తే నా మొహం పగలగొట్టిద్ది మా అమ్మ. అలా ఇంటికొచ్చానో లేదో ఇలా ధోని కనిపిచ్చాడు తాలా ఫర్ ఎ రీజన్. అండ్ వస్తూనే మా మమ్మీకి చెప్పాను ఏసీ ఆన్ చేసి పెట్టు తల్లి అంటే ఆన్ చేసి పెట్టింది. కుకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నేను బయట ఫుడ్డే మానేశాను. వండుకొని తెచ్చుకున్న ఫుడ్ తినలేదంటే అర్థం చేసుకోండి ఎంత వేడుందో. వాటర్‌తోనే బతికేసా. మనదసలే కల్తీ లేని కలర్ అంటే ఆ కల్తీ లేని కలర్‌కి ఎండ తోడయ్యి అబ్బో! ఇంక వెంటనే ఫ్రెష్ అయ్యి లాగిన్ అయ్యాను నేను. లాగిన్ అవ్వగానే మమ్మీ ఫుడ్ తెచ్చి పెట్టేసింది. ఎంత ఆకలితో వచ్చానంటే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. బేసిక్‌గా అసలు నిద్రే పోవట్లేదు నేను ఈ మధ్య. ఇంకా నిద్రపోకపోవడంతో ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ ఈరోజు మా ఇంట్లో మా మమ్మీ నా ఫేవరెట్ మునక్కాయ చేసింది. అది కూడా ఎంతో కష్టపడి తిన్నాను. చాలా టైర్డ్ అయిపోయాను. నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఈ ఎండలకి అసలు బయటకే ఎళ్ళకండి గైస్. ఎవడు ఎటన్నా సావనివ్వండి. అసలు బయటకి మాత్రం ఎళ్ళకండి. ఇంక మా అమ్మతో అలా కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుంటా, హెడ్ మసాజ్ చేస్తుంటే క్రేజీ నిద్రొచ్చింది నాకు. మీరొద్దన్నా కావాలని ఒక సజెషన్ ఇస్తా. ఎండ్ ఆఫ్ ద డే ఎవడెటు పోయినా మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేనొచ్చానని తెలియగానే ఈ బుడ్డి పిల్లలొచ్చేసారు. ఇంక సేపు వాళ్ళతో ఆడుకున్నా. అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.